హాయ్ వ్యూవర్స్, మీ అందరికీ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఇక్కడ నా ఫార్మింగ్ ప్లేస్లో రకరకాలైనటువంటి ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఇది గ్రౌండ్నట్, ఈ వేరుశనగ. కొద్దిగా ముందుకెళ్తే అక్కడ కనిపించేది ఇప్పుడే కొత్తగా నాటినటువంటి సంపంగి పూలు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే వరి, అలాగే ఇవి మా అవసరానికి తగినట్లుగా మామిడి చెట్లు. నెక్స్ట్ అక్కడ చూడండి, ఇది జామ తోట. ఇక్కడ అలహాబాద్ సఫేదా అని చెప్పి ఒక నాటు రకమైన జామకాయ అనేది దీంట్లో మా తోటలో అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చిన్న చిన్న ఇంటర్ కల్టివేషన్ కోసం ఒక పవర్ వేడర్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ చిన్న పవర్ వేడర్ ఇది. నెక్స్ట్ ఈ పొలంలోనే ఈ మామిడి చెట్ల కింద ఒక షెడ్ కూడా వేయడం జరిగింది. షెడ్ వేసి ఇక్కడ నాటుకోళ్ళు కూడా పెంచుతున్నాం. చూడండి, ఇది ఆ పవర్ వేడర్కి సంబంధించిన అటాచ్మెంట్స్. ఇది స్ప్రే చేయడానికి, నెక్స్ట్ ఇక్కడ తవ్వడానికి, కలుపు తవ్వడానికి, నెక్స్ట్ వ్యవసాయానికి అవసరమైన అన్నీ కూడా ఈ పొలంలోనే ఇక్కడ పెట్టుకున్నాం. నెక్స్ట్ కోళ్ళు, నాటుకోళ్ళ కోసం అని చెప్పేసి వాటరు, నెక్స్ట్ అదేవిధంగా ఫీడర్ కూడా ఉంది. ఇది మా నాటుకోళ్ళ షెడ్ అండి. ప్రజెంట్ అంటే ఇది ఒక పెద్ద బిజినెస్గా కాకుండా ఏదో జస్ట్ నా ఇంట్రెస్ట్ మీద దీన్ని అయితే నేను వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి నాకు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కొన్ని పిల్లలు. ఇక్కడ పొదిగిన పిల్లలు మాత్రమే, నేను ఎక్కడ బయట నుంచి తీసుకురాలేదు. చూడండి, చిన్న పిల్లలు ఇవి. నెక్స్ట్ ఈ కోడి కోసం అని చెప్పి ఇక్కడ ఒక షెడ్డు, నెక్స్ట్ ఈ రూమ్ అనమాట. అంటే మేము ఏమైనా వడ్లు వేసుకోవడానికి, కోళ్ళకు సంబంధించిన ఫీడ్లు అవి వేసుకోవడానికి కట్టించిన రేకుల షెడ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఈ తోటలో మనకి ఇంటికి అవసరమైన అన్ని రకాలైనటువంటి పండ్ల తోటలు కూడా ఇక్కడ నాటుకున్నాము. చూడండి, అల్లనేరేడు, ఇది బ్లాక్ జామ. మీరు బ్లాక్ జామ చూస్తుంటారు ఎప్పుడైనా. ఇది బ్లాక్ జామ అండి. ఇది అల్లనేరేడు చెట్టు, జామ, రామఫల, మామిడి, ఉసిరి, దానిమ్మ, అదేవిధంగా చీని, నిమ్మ. మా నాటుకోళ్ళ ఫామ్లో ప్రస్తుతానికైతే ఇవి టర్కీ కోళ్ళు అండి, తొండం కోళ్ళు అంటారు. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నటువంటి పుంజులు ఇవి. జాతి కోళ్ళు, క్రాసులు, అంటే ఇలా పందానికనే కాదు, మనకి కటింగ్ కోసం, మాంసం కోసం పెంచేటటువంటి కోళ్ళు కూడా వీటిలో పెంచాలన్నదే నా టార్గెట్. ఇవన్నీ జాతి కోళ్ళు. చూడండి, ఇవి పుంజు పిల్లలు. ఇవి ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న పుంజు పిల్లలు ఇవి. నెక్స్ట్ వీటితో పాటుగా ఒకప్పుడు గిన్నె కోళ్ళు కూడా ఉండేవి, ఇప్పుడు లేవు. ప్రజెంటు ఈ తొండం కోళ్ళు మాత్రం ఒక 5 ఉన్నాయి. ఇంకా ఇవి బ్రీడ్ అయితే వీటిని ఇక్కడ పెంచడానికి అనుకూలంగా ఉంటుంది. మొత్తం 20 సెంట్లు, 20 నుంచి 30 సెంట్ల విస్తీర్ణంలో నేను ఈ నాటుకోళ్ళ కోసం షెడ్ అయితే వేయడం జరిగింది. చూడండి, చుట్టూ మెస్, ఇది జాలరీ మెస్ అండి. దాంతోపాటుగా ఈ చిన్న చిన్న పిల్లలు ఏవి, కోడి పిల్లలు బయట వెళ్ళకుండా గ్రీన్ మ్యాట్ అనేది వేయడం జరిగింది. నాకు ఈ గ్రీన్ మ్యాట్కి, ఈ జాలరీ కమ్మికి, దీనికి మాత్రమే 50,000 వరకు ఇన్వెస్ట్మెంట్ అయింది. నెక్స్ట్ ఇది మా చీనీ తోట. ఇందులోనే కొన్ని చెట్లు అనేటివి చీనీకాయలు ఉన్నాయి, జ్యూస్ కాయలు, బత్తాయి జ్యూస్ కాయలు, కొద్దిగా చెరుకు, అవసరానికైనా మామిడి చెట్లు. నెక్స్ట్ అక్కడ కనిపించేదండి, ఈ మెస్ కట్ వైపు 2 ఎకరాల్లో జ్యూస్ కాయలు, బత్తాయి కాయలు అయితే ఉన్నాయి. అంటే ఈ విస్తీర్ణం వరకు పూర్తిగా కోళ్ళ కోసమే వదలడం జరిగింది. కాకపోతే ఏమంటే దీని మీద నేను పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టదలుచుకోలేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, నాటుకోళ్ళు ఏదో యూట్యూబ్లో చెప్తూ ఉంటారు నాటుకోళ్ళు లక్షల ఆదాయం అని, అది దాని మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి,
కష్టమైన నష్టమైన దాన్ని బేర్ చేసేటట్లు ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు నాకు బేర్ చేసే పొజిషన్ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఏదంటే ఏదో నా ప్యాషన్, నాకున్నటువంటి ఇంట్రెస్ట్ కొద్దీ నేను వీటినైతే ఇక్కడ పెట్టడం జరిగింది. ఫ్యూచర్లో దీన్ని కూడా బాగా డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాను. బట్ వాట్ ఐ నీడ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఇక్కడ ఈ షెడ్లో చూద్దాం పదండి. సింపుల్గా ఎకనామికల్గా ఉండడం కోసం దీన్ని వేయడం జరిగింది. నైట్ కోళ్ళు ఈ కర్రల మీద పడుకుంటాయి. ఇంకా చిన్న పిల్లల కోళ్ళన్నీ ఈ గంపల కింద కమ్మేస్తాము. దీనికి ఎలక్ట్రిసిటీ మీటర్ కూడా ఉంది. దానికి కరెంటు సప్లై అనేది తీసుకున్నాము దీన్ని, ఎందుకంటే ఊరికి చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి ఎలక్ట్రిసిటీ సప్లై కూడా ఉంది. ఇదిగోండి కోడి పొదుగులో ఉంది కోడి ప్లస్ దాని పిల్లలు. ఇప్పుడు 2 పిల్లలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయండి కోడికి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక కోడి కూడా పొదిగేయడం జరిగింది. ఇది వచ్చేసి దీని కింద ఉన్నవి బాతుగుడ్లు, తినడానికని తీసుకొచ్చాను బాతుగుడ్లు. వాటిల్లో కొద్దిగా పిల్లకాటు ఏర్పడినట్టు అనిపిస్తే ఒక కోడి కింద ఈ బాతుగుడ్లు పొదిగేయడం జరిగింది. ఇంకొక 5-6 రోజుల్లో ఇవి కూడా పిల్లలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ షెడ్, ఇవి వడ్ల బస్తాలు. ఏదైనా చేనులో వచ్చినప్పుడు నీళ్ళు వాటి కోసము కూల్ వాటర్ కావాలంటే ఎప్పుడైనా అవసరానికి వాడుకోవడానికి ఫ్రిడ్జ్, కూలరు, ఇంకా సింపుల్గా కొన్ని డ్రమ్ములు, ఇట్లా మన అవసరాల కోసం అనేది నేను అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. అంటే పొలానికి మధ్యలో షెడ్ ఉంది. అండి ఈ పక్కన చూస్తే ఆ కొబ్బరి చెట్లకు అవతల చేపల చెరువు ఉంది. నెక్స్ట్ వీడియోలో అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక బాగుంది. ఇవి ఖర్జూరం చెట్లు నర్సరీ నుంచి తీసుకొచ్చి నాటడం జరిగింది ఇవి. ఓకే అండి, ఇది బ్రీఫ్గా నా ఫార్మింగ్ ప్రాక్టీసెస్, నేను పొలంలో చేస్తున్నటువంటివి ఇవన్నీ. అంటే దీంట్లో ఏదో లక్షల ఆదాయం అంటారు కానీ నేనైతే ఇంతవరకు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, అంత ఆదాయాన్ని తీసుకోలేదు. కాబట్టి ఫ్యూచర్లో దాన్ని ఇన్వెస్ట్ చేసి దాని నుంచి ఆదాయం తీసుకోవాలనేది నా ఎయిమ్.